సభ్యులందరూ కూడా ఈ నామినేషన్ ప్రక్రియలో ఆయనతో పాటు పాల్గొన్న పరిస్థితి కనబడుతూ ఒక ప్రెస్టీజియస్ గా ఈ విజయవాడ పార్లమెంట్ ని వైసీపీ తీసుకున్న నేపథ్యంలో ఏ విధంగా ఉండదో చూడాల్సిన అవసరం కనబడుతుంది. మరోవైపు కేసీఆర్ నానితో పాటు ఆయన సంబంధించినటువంటి ఆ 7 అసెంబ్లీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. మరి కాసేపట్లోనే ఈ ర్యాలీ ప్రారంభం కాబోతుంది. బందర్ రోడ్డు మీదుగా ఎన్టీఆర్ కలెక్టరేట్ సంబంధించినటువంటి మేడం ఎలా ఉంది? నామినేషన్ కి భారీగా జనం తరలి వచ్చారు, ఏం చెప్తారు? ఈ రోజు మీరు చూస్తున్నారు మన విజయవాడ ప్రాంతంలో జనప్రపంచం ఏ రకంగా ఉందనేది మీరు చూస్తున్నారు. ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతం నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అలాగే కేసీఆర్ నాని గారి అభిమానులు, సేవలాంటి అందరూ కూడా తరలి వచ్చారు. 3వసారి తప్పకుండా మా నాన్నగారిని గెలిపించుకుంటాం అనే ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉందండి. మేడం ఒకటి పార్లమెంట్ సంబంధించి ఎలాంటి 7 అసెంబ్లీ స్థానాల నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది? మొత్తంగా అయితే నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడం సంతోషంగా ఉందని కేసీఆర్ శ్వేత అయితే చెప్తాను. ప్రసాద్ రాయేష్ టీవీ విజయవాడ నుండి. ఆడే కదా నా రిపోర్ట్ చెప్పేది